Hello everyone, welcome to our channel Code with Java. ఈరోజు జావాలో మెథడ్ అంటే ఏంటి, అసలు మెథడ్ని ఎందుకు క్రియేట్ చేస్తామో తెలుసుకుందాం. వీడియో మొత్తం చూసి ఈ కంటెంట్ మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో జావా అని కామెంట్ చేయండి. సినిమాలో హీరోకి సేమ్ సీన్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతాయా? లేదు కదా. అలాగే జావాలో కూడా సేమ్ కోడ్ని మళ్ళీ మళ్ళీ రాయకుండా యూస్ చేయడానికి మెథడ్స్ని క్రియేట్ చేస్తాం. అసలు మెథడ్ అంటే ఏంటి? ఒక స్పెసిఫిక్ టాస్క్ పర్ఫామ్ చేయడానికి రాసే బ్లాక్ ఆఫ్ కోడ్నే మెథడ్ అంటాము. మెథడ్ ఎందుకు యూజ్ చేస్తాము? కోడ్ని రీయూజ్ చేయడానికి, అంటే ఒకసారి రాసిన కోడ్ని మళ్ళీ మళ్ళీ యూజ్ చేయడానికి, కోడ్ క్లీన్గా అండ్ అర్థమయ్యేలా ఉండడానికి, అండ్ మాడ్యులారిటీని ఇంప్రూవ్ చేయడానికి మెథడ్ని యూజ్ చేస్తాం. సో మాడ్యులారిటీ అంటే ఏంటి అంటే ఒక పెద్ద ప్రోగ్రామ్ని చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేయడం. అంటే సినిమాలో సీన్స్ లాగా, లైక్ ఫైట్ సీన్స్, కామెడీ సీన్స్ ఇలా డివైడ్ చేస్తూ ఉంటారు కదా. అలాగే ఒక పెద్ద ప్రోగ్రామ్ని స్మాల్ స్మాల్ పార్ట్గా డివైడ్ చేయడం అన్నమాట. మెథడ్ క్యామెల్ కేసింగ్ ఫాలో అవుతుంది. క్యామెల్ కేసింగ్ అంటే మీరు మెథడ్ నేమ్, లైక్ మీ మెథడ్ నేమ్ జావా ప్రోగ్రామింగ్ అని ఉందనుకోండి. జావా అనేది లోవర్ కేస్లో ఉండాలి, అంటే ఫస్ట్ వర్డ్ అనేది అన్ని స్మాల్ లెటర్స్లోనే ఉండాలి. సో సెకండ్ వర్డ్ నుంచి ఫస్ట్ వర్డ్ క్యాపిటల్ లెటర్ అనమాట. పి అనే ప్రోగ్రామింగ్లో పి క్యాప్స్ ఉండాలి. అదే ఇంకొక వర్డ్ ఉందనుకోండి, ఆ వర్డ్లో కూడా నెక్స్ట్ క్యాప్స్ ఉండాలన్నమాట ఫస్ట్ వర్డ్. సో ఇలా క్యామెల్ కేసింగ్, దీన్నే క్యామెల్ కేసింగ్ అంటారు. మెథడ్ నేమ్ క్యామెల్ కేసింగ్లో రాస్తాము. ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్ క్లాస్ లోపలే డిఫైన్ చేస్తాం. క్లాస్ బయట రాసాము అంటే ఎర్రర్ వస్తుంది. సో మెథడ్ ఈస్ డిఫైన్డ్ ఇన్సైడ్ ఏ క్లాస్ అనమాట. మెథడ్స్ టూ టైప్స్ ఉంటాయి. వన్ ఈస్ ప్రీ డిఫైన్డ్ మెథడ్స్, యూజర్ డిఫైన్డ్ మెథడ్స్. ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ అంటే జావాలో ఆల్రెడీ క్రియేట్ చేసిన మెథడ్స్ అనమాట. యూజర్ డిఫైన్డ్ మెథడ్స్ అంటే మనం క్రియేట్ చేసే మెథడ్స్. సో మెథడ్ యొక్క సింటాక్స్: యాక్సెస్ స్పెసిఫైయర్, యాక్సెస్ మోడిఫైయర్, రిటర్న్ టైప్, మెథడ్ నేమ్, పారామీటర్స్. పారామీటర్స్ అనేవి ఆప్షనల్. పారామీటర్స్ రాయొచ్చు, రాయకపోవచ్చు, ఆప్షనల్ అన్నమాట. ఇన్సైడ్ ది మెథడ్, మెథడ్ బాడీ. సో ఇలా ఉంటుంది సింటాక్స్. అసలు ఈ సింటాక్స్ లో యాక్సెస్ స్పెసిఫైయర్ అంటే ఏంటి, యాక్సెస్ మోడిఫైయర్ అంటే ఏంటి, రిటర్న్ టైప్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ యాక్సెస్ స్పెసిఫైయర్. యాక్సెస్ స్పెసిఫైయర్ అంటే it is used to control the visibility and accessibility of classes, variables, methods and constructors. అంటే మెథడ్స్, వేరియబుల్స్, కన్స్ట్రక్టర్స్, క్లాసెస్ ఎలా యాక్సెస్ చేసుకోవాలో చెప్పేదే యాక్సెస్ స్పెసిఫైయర్స్ అన్నమాట. ఈ యాక్సెస్ స్పెసిఫైయర్స్ 4 టైప్స్: పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, డిఫాల్ట్. సో ఈ పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, డిఫాల్ట్ ఎక్కడెక్కడ ఎలా యాక్సెస్ చేసుకోవాలో చూద్దాం. సో పబ్లిక్ యాక్సెస్ స్పెసిఫైయర్ అనేది సేమ్ క్లాస్ ఇన్ సేమ్ ప్యాకేజ్ లో యాక్సెస్ అవుతుంది, డిఫరెంట్ క్లాస్ ఇన్ సేమ్ ప్యాకేజ్ లో యాక్సెస్ అవుతుంది, డిఫరెంట్ క్లాస్ ఇన్ డిఫరెంట్ ప్యాకేజ్ లో కూడా యాక్సెస్ అవుతుంది. సో ఎలా యాక్సెస్ అవుతుందో ఎగ్జాంపుల్ తో చూద్దాం. ఫస్ట్ మెథడ్స్ అనే ప్యాకేజ్ ఉంది. ఈ మెథడ్స్ అనే ప్యాకేజ్ లో 2 క్లాసెస్ ఉన్నాయి. వన్ ఈస్ డెమో, వన్ ఈస్ టెస్ట్. సో ఫస్ట్ డెమో క్లాస్ లో నేను ఒక మెథడ్ క్రియేట్ చేస్తున్నా. మెథడ్ ఏంటి? ఫస్ట్ యాక్సెస్ స్పెసిఫైయర్ ఏంటి? పబ్లిక్ గురించి చెప్పుకుంటున్నాం కదా. సో పబ్లిక్, యాక్సెస్ మోడిఫైయర్ నెక్స్ట్, దెన్ రిటర్న్ టైప్, వాయిడ్, మెథడ్ నేమ్, రన్ అనే మెథడ్ నేమ్ ఇస్తున్నా. సో మెథడ్ నేమ్ క్యామెల్ కేసింగ్ ఫాలో అవ్వాలి. మెథడ్ బాడీలో system.out.println, రన్ అని ప్రింట్ చేస్తున్నాం. సో ఇక్కడ సేమ్ ప్యాకేజ్ సేమ్ క్లాస్ లో యాక్సెస్ అవుతుందా లేదా పబ్లిక్ అనే యాక్సెస్ స్పెసిఫైయర్ అనేది చూద్దాం. సో ఇది నాన్ స్టాటిక్ మెథడ్ కాబట్టి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం ఎలాగా? ఫస్ట్ క్లాస్ నేమ్, ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వేరియబుల్ ఈక్వల్స్ టు న్యూ కీవర్డ్ కన్స్ట్రక్టర్. ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వేరియబుల్ డాట్ మెథడ్ నేమ్. ఎగ్జిక్యూట్ చేస్తే రన్. సో అవుట్పుట్ వచ్చింది కదా, అంటే సేమ్ ప్యాకేజ్ సేమ్ క్లాస్ లో పబ్లిక్ అనేది యాక్సెస్ అవుతుంది. సో నెక్స్ట్ సేమ్ ప్యాకేజ్ డిఫరెంట్ క్లాస్ లో యాక్సెస్ అవుతుందా లేదా చూద్దాం. సేమ్ ప్యాకేజ్ మెథడ్స్ అనే ప్యాకేజ్ లోనే టెస్ట్ అనే క్లాస్
డిఫరెంట్ క్లాస్ అన్నమాట. సో ఇప్పుడు ఈ రన్ మెథడ్ యాక్సెస్ అవుతుందా లేదా అంటే రన్ మెథడ్ వేరే క్లాస్ లో ఉంది, ఈ క్లాస్ లో యాక్సెస్ అవుతుందా లేదా అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తాం, నాన్ స్టాటిక్ మెథడ్ కాబట్టి d ఈక్వల్స్ టు న్యూ కన్స్ట్రక్టర్ d డాట్ రన్ మెథడ్. అవుట్పుట్ వచ్చింది. సో అంటే పబ్లిక్ యాక్సెస్ స్పెసిఫైయర్ అనేది సేమ్ ప్యాకేజ్ సేమ్ క్లాస్ లో యాక్సెస్ అవుతుంది, సేమ్ ప్యాకేజ్ డిఫరెంట్ క్లాస్ లో కూడా యాక్సెస్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఏంటి, డిఫరెంట్ ప్యాకేజ్ డిఫరెంట్ క్లాస్, డిఫరెంట్ ప్యాకేజ్ డిఫరెంట్ క్లాస్. ఇది ఓఆర్జీ అనే డిఫరెంట్ వేరే ప్యాకేజ్. ఈ ప్యాకేజ్ లో శాంపుల్ అనే క్లాస్ ఉంది. సో ఇందులో మనం రాసిన రన్ మెథడ్ యాక్సెస్ అవుతుందా లేదో చూద్దాం. సో డిఫరెంట్ ప్యాకేజ్ డిఫరెంట్ క్లాస్ లో యాక్సెస్ చేసుకోవాలి అంటే ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాయాలి. ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఏంటి అంటే ఇంపోర్ట్ ఆ ప్యాకేజ్ నేమ్ ఏంటి, రన్ మెథడ్ ఉన్న ప్యాకేజ్ నేమ్ ఏంటి, మెథడ్స్ డాట్ రన్ మెథడ్ ఏ క్లాస్ లో ఉంది, డెమో అనే క్లాస్ లో. సో ఇలా ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాసుకోవాలి. ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాసుకుంటేనే డిఫరెంట్ ప్యాకేజ్ డిఫరెంట్ క్లాస్ లో యాక్సెస్ చేసుకోగలుగుతాం. సో ఇక్కడ నాన్ స్టాటిక్ మెథడ్ కాబట్టి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం, demo class name, object reference variable d equals to new constructor name ends with semicolon d dot run method. సో ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే పబ్లిక్ అనేది సేమ్ ప్యాకేజ్ సేమ్ క్లాస్ లో యాక్సెస్ చేసుకోగలం, సేమ్ ప్యాకేజ్ డిఫరెంట్ క్లాస్ లో యాక్సెస్ చేసుకోగలం, డిఫరెంట్ ప్యాకేజ్ డిఫరెంట్ క్లాస్ లో కూడా యాక్సెస్ చేసుకోగలం. చూడండి, సేమ్ క్లాస్ సేమ్ ప్యాకేజ్ లో యాక్సెస్ చేసుకోగలం, డిఫరెంట్ క్లాస్ సేమ్ ప్యాకేజ్ లో యాక్సెస్ చేసుకోగలం, డిఫరెంట్ క్లాస్ డిఫరెంట్ ప్యాకేజ్ లో కూడా యాక్సెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రైవేట్ యాక్సెస్ స్పెసిఫైయర్ సేమ్ క్లాస్ ఇన్ సేమ్ ప్యాకేజ్ లో మాత్రమే యాక్సెస్ చేసుకోగలం. ఇది ఎలా అంటే మన పర్సనల్ డైరీ లాగా, మనం తప్ప ఇంకెవరు చదవం. అలాగే ఒకే ప్యాకేజ్ ఒకే క్లాస్ లో మాత్రమే యాక్సెస్ చేసుకోగలం. వేరే క్లాస్ లో సేమ్ ప్యాకేజ్ ఒకటే అయినా వేరే క్లాస్ అనుకోండి, అందులో కూడా యాక్సెస్ చేసుకోలేం. అలాగే డిఫరెంట్ క్లాస్ డిఫరెంట్ ప్యాకేజ్ లో అసలే యాక్సెస్ చేసుకోలేం. సో ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఇక్కడ నేను పబ్లిక్ తీసేసి ప్రైవేట్ పెడుతున్నాను. యాక్సెస్ స్పెసిఫైయర్ ప్రైవేట్ సేమ్ ఉంది, యాక్సెస్ చేసుకోగలమా లేదా చూద్దాం. సేమ్ ప్యాకేజ్ సేమ్ క్లాస్ యాక్సెస్ చేసుకోగలం. అదే వేరే క్లాస్ అనుకో, సేమ్ ప్యాకేజ్ మెథడ్స్ లోనే ఉంది బట్ వేరే క్లాస్ అయితే ఎర్రర్ చూపిస్తుంది, యాక్సెస్ చేసుకోలేం. అదే వేరే డిఫరెంట్ ప్యాకేజ్ డిఫరెంట్ క్లాస్ అంటే ఎర్రర్ చూపిస్తుంది, యాక్సెస్ చేసుకోలేం. అంటే ప్రైవేట్ అనేది సేమ్ ప్యాకేజ్ సేమ్ క్లాస్ లో మాత్రమే యాక్సెస్ చేసుకోగలం. నెక్స్ట్ యాక్సెస్ స్పెసిఫైయర్ ప్రొటెక్టెడ్ ఏంటి అంటే సేమ్ పబ్లిక్ లాగే యాక్ట్ చేస్తుంది. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే డిఫరెంట్ క్లాస్ డిఫరెంట్ ప్యాకేజ్ లో మనం పబ్లిక్ లో ఏం చేస్తాం, ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాసుకుంటాం. ఇక్కడ ఇంపోర్ట్ స్టేట్మెంట్ తో పాటు ఈజీ రిలేషన్షిప్ అంటే ఇన్హెరిటెన్స్ రిలేషన్షిప్ ఉండాలి. అలా ఉంటేనే డిఫరెంట్ క్లాస్ డిఫరెంట్ ప్యాకేజ్ లో యాక్సెస్ చేసుకోగలం, లేకపోతే యాక్సెస్ చేసుకోలేం. ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రైవేట్ తీసేసి ప్రొటెక్టెడ్ పెడుతున్నా. యాక్సెస్ స్పెసిఫైయర్ ప్రొటెక్టెడ్ సేమ్ క్లాస్ సేమ్ ప్యాకేజ్ లో యాక్సెస్ చేసుకోగలం. సో సేమ్ క్లాస్ సేమ్ ప్యాకేజ్ యాక్సెస్ చేసుకుంటున్నాం. సేమ్ ప్యాకేజ్ డిఫరెంట్ క్లాస్ లో కూడా యాక్సెస్ చేసుకుంటాం. అవుట్పుట్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది. డిఫరెంట్ ప్యాకేజ్ డిఫరెంట్ క్లాస్ లో యాక్సెస్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఇన్హెరిటెన్స్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు, ఇదిగోండి ఇన్హెరిటెన్స్ రిలేషన్ అంటే ఎక్స్టెండ్స్ ఆ క్లాస్ నేమ్ ఇస్తాం. సో ఇన్హెరిటెన్స్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ దీని ప్రాపర్టీస్ అన్ని ఇది తీసుకుంటుంది అంటే ఇక్కడ శాంపుల్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. శాంపుల్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వేరియబుల్ s ఈక్వల్స్ టు న్యూ శాంపుల్ s డాట్
రన్ మెథడ్ అవుట్పుట్ వచ్చింది. సో ప్రొటెక్టెడ్ అనేది సేమ్ క్లాస్ సేమ్ ప్యాకేజ్ లోను యాక్సెస్ చేసుకోగలం, డిఫరెంట్ క్లాస్ సేమ్ ప్యాకేజ్ లోను యాక్సెస్ చేసుకోగలం, డిఫరెంట్ క్లాస్ డిఫరెంట్ ప్యాకేజ్ లోనే యాక్సెస్ చేసుకోగలం. బట్ డిఫరెంట్ క్లాస్ డిఫరెంట్ ప్యాకేజ్ లో ఏంటి అంటే ఈజ్ ఎ రిలేషన్షిప్, అంటే ఇన్హెరిటెన్స్ కంపల్సరీ ఉండాలి. ఎక్స్టెన్స్ కీవర్డ్ యూజ్ చేసుకుంటాం. డిఫాల్ట్ డిఫాల్ట్ అనేది డిఫాల్ట్ కి కీవర్డ్ ఏమీ ఉండదు, కీవర్డ్ ఏం పెట్టము. సో అదే డిఫాల్ట్ అన్నమాట. ఇప్పుడు పబ్లిక్ కి పబ్లిక్ అని పెడతాం, ప్రైవేట్ కి ప్రైవేట్, ప్రొటెక్టెడ్ కి ప్రొటెక్టెడ్. అలాగే డిఫాల్ట్ కి డిఫాల్ట్ అనే కీవర్డ్ ఏమి ఉండదు, అసలు కీవర్డే ఉండదు. సో ఈ డిఫాల్ట్ ని సేమ్ క్లాస్ సేమ్ ప్యాకేజ్ లో యాక్సెస్ చేసుకోగలం, డిఫరెంట్ క్లాస్ ఇన్ సేమ్ ప్యాకేజ్ లో యాక్సెస్ చేసుకోగలం, బట్ డిఫరెంట్ క్లాస్ ఇన్ డిఫరెంట్ ప్యాకేజ్ లో యాక్సెస్ చేసుకోలేం. చూద్దాం. సో డిఫాల్ట్ అంటే డిఫాల్ట్ కి ఏ కీవర్డ్ ఉండదు, కీవర్డ్ లేకుండా ఉన్నది డిఫాల్ట్ అన్నమాట. సో సేమ్ ప్యాకేజ్ సేమ్ క్లాస్ లో యాక్సెస్ చేసుకోగలం, సేమ్ క్లాస్ సేమ్ ప్యాకేజ్. అదే డిఫరెంట్ క్లాస్ సేమ్ ప్యాకేజ్ లో కూడా యాక్సెస్ చేసుకోగలం. అవుట్పుట్ రన్. సో అదే డిఫరెంట్ ప్యాకేజ్ డిఫరెంట్ క్లాస్, డిఫరెంట్ ప్యాకేజ్ డిఫరెంట్ క్లాస్ అయితే ఎర్రర్ చూపిస్తుంది చూడండి. సో డిఫరెంట్ ప్యాకేజ్ డిఫరెంట్ క్లాస్ లో యాక్సెస్ చేసుకోలేం డిఫాల్ట్ మెథడ్స్ ని. యాక్సెస్ స్పెసిఫైయర్స్. సో ఇవి ఈ 4 యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఎక్కడ ఎలా యాక్సెస్ చేసుకుంటాము అనేది చూసాం కదా ఎగ్జాంపుల్స్ తో. నెక్స్ట్ ఏంటి సింటాక్స్ లో యాక్సెస్ మోడిఫైయర్స్. యాక్సెస్ మోడిఫైయర్స్ అంటే ఏంటి, యాక్సెస్ మోడిఫైయర్స్ ఎన్ని టైప్, వాటిని ఎలా యూస్ చేస్తామో తెలుసుకుందాం. యాక్సెస్ మోడిఫైయర్స్, యాక్సెస్ మోడిఫైయర్స్ 2 టైప్స్ అన్నమాట. వన్ ఈజ్ స్టాటిక్, అనదర్ వన్ ఈజ్ నాన్ స్టాటిక్. స్టాటిక్ ఏంటి అంటే నార్మల్ గా సేమ్ క్లాస్ సేమ్ ప్యాకేజ్ లో అనుకోండి, డైరెక్ట్ గా కాల్ చేసుకుంటాం స్టాటిక్ మెథడ్స్ ని. అదే వేరే క్లాస్ లో అనుకోండి, క్లాస్ నేమ్ యూస్ చేసుకొని కాల్ చేసుకుంటాం. నాన్ స్టాటిక్ ఏంటి అంటే ఎక్కడ మీరు కాల్ చేసుకోవాలి అన్న ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి కాల్ చేసుకోవాలన్నమాట. సో స్టాటిక్ మెథడ్ సింటాక్స్, స్టాటిక్ మెథడ్ సింటాక్స్ ఏంటి అంటే యాక్సెస్ స్పెసిఫైయర్, యాక్సెస్ మోడిఫైయర్ ఏంటి అంటే స్టాటిక్ అనే కీవర్డ్, స్టాటిక్ అనే కీవర్డ్ రాస్తాం. దెన్ రిటర్న్ టైప్, మెథడ్ నేమ్, ఇన్సైడ్ ది మెథడ్ మెథడ్ బాడీ. అదే నాన్ స్టాటిక్ మెథడ్ సింటాక్స్ ఏంటి అంటే యాక్సెస్ స్పెసిఫైయర్, ఇక్కడ పర్టికులర్ కీవర్డ్ ఉండదు అనమాట. నాన్ స్టాటిక్ మెథడ్ కి పర్టికులర్ కీవర్డ్ ఉండదు, సో కీవర్డ్ పెట్టకుండా ఉండేదాన్ని నాన్ స్టాటిక్ మెథడ్ అంటాము. రిటర్న్ టైప్, మెథడ్ నేమ్, పారామీటర్స్, పారామీటర్స్ అనేవి ఆప్షనల్, ఇన్సైడ్ ది మెథడ్ మెథడ్ బాడీ. ఎగ్జాంపుల్, ఇప్పటి వరకు మీరు చూసినవన్నీ నాన్ స్టాటిక్ మెథడ్స్. నాన్ స్టాటిక్ మెథడ్స్ అంటే కీవర్డ్ అనేది యూజ్ చేయమన్నమాట. సో చూద్దాం. యాక్సెస్ స్పెసిఫైయర్ పబ్లిక్ ఇస్తున్నాను, యాక్సెస్ మోడిఫైయర్ స్టాటిక్, స్టాటిక్, రిటర్న్ టైప్ వాయిడ్, మెథడ్ నేమ్ రన్, system.out.println రన్. సో ఇది స్టాటిక్ మెథడ్ కాబట్టి దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా కాల్ చేసుకోవచ్చు. సేమ్ క్లాస్ కాబట్టి క్లాస్ నేమ్ యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్ గా మెథడ్ నేమ్ కాల్ చేసుకోవచ్చు. ఎండ్స్ విత్ సెమీకోలన్. సో డైరెక్ట్ గా మెథడ్ నేమ్ కాల్ చేసుకున్న అవుట్పుట్ వస్తుంది. అదే వేరే క్లాస్ లో అనుకోండి, ఇప్పుడు రన్ మెథడ్ ని వేరే క్లాస్ లో నేను కాల్ చేయాలి అనుకుంటున్నాను, స్టాటిక్ మెథడ్. సో స్టాటిక్ మెథడ్ కాబట్టి క్లాస్ నేమ్ యూజ్ చేసుకొని, ఈ రన్ మెథడ్ ఏ క్లాస్ లో ఉంది, డెమో క్లాస్ లో ఉంది, అంటే డెమో డాట్ రన్ మెథడ్. సో డిఫరెంట్ క్లాస్ లో అయితే క్లాస్ నేమ్ యూజ్ చేసుకొని కాల్ చేసుకుంటాం. అదే నాన్ స్టాటిక్ మెథడ్ అయితే, నాన్ స్టాటిక్ మెథడ్, నాన్ స్టాటిక్ మెథడ్ కి ఏంటి, కీవర్డ్ ఏమీ ఉండదు. సో ఇలా ఉంటే, ఏ కీవర్డ్ లేకుండా ఉంటే దీన్నే నాన్ స్టాటిక్ మెథడ్ అంటాం. ఈ నాన్ స్టాటిక్ మెథడ్ ని కాల్ చేసుకోవాలంటే కంపల్సరీ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఏ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, ఇక్కడ డెమో క్లాస్ లో కదా ఈ రన్ మెథడ్ ఉంది, సో డెమో క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. డెమో క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వేరియబుల్ d ఈక్వల్స్ టు న్యూ కీవర్డ్ డెమో కన్స్ట్రక్టర్, object reference variable dot method name run. సో ఏ
డిఫరెంట్ వేరే ప్యాకేజ్ లో అయినా ఎక్కడైనా కన్ఫర్మ్ గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి నాన్ స్టాటిక్ మెథడ్ అయితే. ఇవి యాక్సెస్ మోడిఫైయర్స్. అదే రిటర్న్ టైప్. నెక్స్ట్ ఏంటి, సింటాక్స్ లో నెక్స్ట్ ఏంటి, రిటర్న్ టైప్. రిటర్న్ టైప్ అంటే ఏంటి, అసలు ఈ రిటర్న్ టైప్ ఎందుకు రాస్తామో చూద్దాం. మెథడ్ యొక్క రిజల్ట్ ని కాలర్ కి ఇవ్వడాన్ని రిటర్న్ టైప్ అంటాం. అంటే మన మెథడ్ లో రాసిన రిజల్ట్ ని వేరే మెథడ్ లో కాల్ చేసుకునేటప్పుడు కాలర్ కి ఇవ్వడాన్ని రిటర్న్ టైప్ అంటారనమాట. ఈ రిటర్న్ టైప్స్ 2 టైప్స్. మెథడ్ విత్ రిటర్న్ టైప్, మెథడ్ వితౌట్ రిటర్న్ టైప్, 2 టైప్స్ గా రాయొచ్చు అనమాట. ఫస్ట్ మెథడ్ వితౌట్ రిటర్న్ టైప్ అంటే ఏంటో చూద్దాం. మెథడ్ వితౌట్ రిటర్న్ టైప్ అంటే ఇట్ రిటర్న్స్ నథింగ్. అంటే మెథడ్ లో ఏది రాయం, అవుట్పుట్ ఏది ఇవ్వమన్నమాట. సో అదే మెథడ్ వితౌట్ రిటర్న్ టైప్. మెథడ్ వితౌట్ రిటర్న్ టైప్ లో రిటర్న్ టైప్ ఏం పెడతాము అంటే వాయిడ్ పెడతాము. సో యాక్సెస్ స్పెసిఫైయర్, యాక్సెస్ మోడిఫైయర్, వితౌట్ రిటర్న్ టైప్ అంటే వాయిడ్, మెథడ్ నేమ్, పారామీటర్స్ ఆప్షనల్, ఇన్సైడ్ ది మెథడ్, మెథడ్ బాడీ. అదే మెథడ్ విత్ రిటర్న్ టైప్ అంటే ఏంటి అంటే ఇట్ రిటర్న్స్ ఏ వాల్యూ. మెథడ్ విత్ రిటర్న్ టైప్ పెట్టాము అంటే అది ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది అని చెప్పి. సో ఆ వాల్యూ ఇంటీజర్ అయినా కావచ్చు, స్ట్రింగ్ అయినా కావచ్చు, క్యారెక్టర్ అయినా కావచ్చు, బూలియన్ వాల్యూ అయినా కావచ్చు, సో ఏదైనా. సో రిటర్న్ టైప్ పెడతాం అనమాట. అంటే ఏ వాల్యూని రిటర్న్ చేస్తుందో ఆ వాల్యూ యొక్క డేటా టైప్ రాస్తాం అనమాట. ఇంటీజర్ అయితే ఇంట్, బూలియన్ వాల్యూ అయితే బూలియన్, అది స్ట్రింగ్ అయితే స్ట్రింగ్, క్యారెక్టర్ అయితే క్యార్. సో ఇలా రిటర్న్ టైప్ రాస్తాం. ఈ రిటర్న్ టైప్ రాసినప్పుడు కింద రిటర్న్ స్టేట్మెంట్ అనేది కంపల్సరీ. అంటే రిటర్న్ కీవర్డ్ పక్కన మనం ఏదైతే రిటర్న్ చేస్తున్నామో ఆ వాల్యూ. సో ఈ రెండు కంపల్సరీ. రిటర్న్ స్టేట్మెంట్ కంపల్సరీ ఉండాలన్నమాట. సో రిటర్న్ స్టేట్మెంట్ రాసేటప్పుడు రిటర్న్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని రాస్తాము. పక్కన వాల్యూ, మీరు ఏదైతే రిటర్న్ చేస్తున్నారో ఆ మెథడ్ లో ఆ వాల్యూని రాస్తాము. సో మెథడ్ వితౌట్ రిటర్న్ టైప్, మెథడ్ విత్ రిటర్న్ టైప్ కి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది మెథడ్ వితౌట్ రిటర్న్ టైప్. మెథడ్ వితౌట్ రిటర్న్ టైప్ అంటే వాయిడ్ అన్నమాట. వాయిడ్ రిటర్న్ చేస్తాం. సో వాయిడ్ అంటే మనం ఏమి ఈ మెథడ్ లో ఏమి రిటర్న్ చేయట్లేదు అని చెప్పి. అంటే ఓన్లీ ప్రింట్ఎల్ఎన్ స్టేట్మెంటే రాసాం, కింద రిటర్న్ స్టేట్మెంట్ రాసి ఏం రాయలేదు కదా. సో అది మెథడ్ వితౌట్ రిటర్న్ టైప్. అదే మెథడ్ విత్ రిటర్న్ టైప్ అంటే ఏంటి అంటే ఇప్పుడు నేను ఇక్కడ పారామీటర్స్ ఇంట్ ఏ కామా ఇంట్ బి తీసుకున్నా అనుకోండి. సో ఇక్కడ నేను రిటర్న్ ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బిని రిటర్న్ చేస్తున్నా. ఇక్కడ రిటర్న్ టైప్ ఏంటి అంటే ఏ ప్లస్ బి, రెండు ఇంటీజర్స్ ని యాడ్ చేస్తే వచ్చేది ఇంటీజర్. సో రిటర్న్ టైప్ ఇంట్, ఇంటీజర్ కాబట్టి ఇంట్. సో ఇక్కడ దీన్ని మనము డైరెక్ట్ గా ప్రింట్ చేయలేము, లేదా డైరెక్ట్ గా కాల్ చేయొచ్చు, బట్ ప్రింట్ చేయలేము. ఎందుకు అంటే ఇక్కడ వాల్యూని స్టోర్ చేసుకుంటుంది, వాల్యూని రిటర్న్ చేస్తుంది. కాబట్టి మనం స్టోర్ చేసుకొని ఆ వాల్యూని ప్రింట్ చేయాలి. సో ఫస్ట్ స్టోర్ చేసుకోవడానికి ఇంట్ రిజల్ట్ అనే వేరియబుల్ తీసుకుంటున్నా. రిజల్ట్ ఈక్వల్స్ టు ends with semicolon, system.out.println రిజల్ట్ ని ప్రింట్ చేస్తున్నా. అవుట్పుట్ 30 ప్లస్ ఇక్కడ రన్ అనే దాన్ని ప్రింట్ చేస్తున్నాం కాబట్టి రన్. అంటే ఇక్కడ ఈ మెథడ్ లో మనం ఒక వాల్యూని రిటర్న్ చేస్తున్నాం. ఆ వాల్యూ ఏంటి, ఇంటీజర్ వాల్యూ కాబట్టి రిటర్న్ టైప్ ఏంటి, ఇంట్ అని పెట్టుకున్నాం. సో ఇక్కడ రిటర్న్ వాల్యూని రిటర్న్ చేస్తుంది కాబట్టి ఆ రిటర్న్ చేసే వాల్యూని ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకొని ప్రింట్ చేసుకుంటున్నాం. ఇలా విత్ రిటర్న్ టైప్ అయితే ఇలా రాస్తాం, వితౌట్ రిటర్న్ టైప్ అయితే వాయిడ్ పెడతాం. విత్ రిటర్న్ టైప్ అయితే ఏ రిటర్న్ టైప్ వాల్యూని మనం రిటర్న్ చేస్తున్నామో ఆ రిటర్న్ టైప్ ప్లేస్ లో రాస్తాం అన్నమాట. సో ఇది మెథడ్. ఇలా మెథడ్ ని ఇలా రాసుకుంటాం. ఎలా కాల్ చేసుకోవాలి ఏంటి అంటే యాక్సెస్
మోడిఫైయర్ ని బట్టి ఎలా కాల్ చేసుకోవాలి, స్టాటిక్ మెథడ్ అయితే ఎలా, నాన్ స్టాటిక్ మెథడ్ అయితే ఎలా, యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఎలా యాక్సెస్ అవుతాయి, అండ్ రిటర్న్ టైప్ ఎలా రాస్తాము. సో ఇలా ఓవరాల్ గా మెథడ్ కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో నేను ఇక్కడ యాడ్ అనే మెథడ్ క్రియేట్ చేస్తున్నా. పబ్లిక్ యాక్సెస్ స్పెసిఫైయర్ పబ్లిక్, స్టాటిక్ మెథడ్ యాక్సెస్ మోడిఫైయర్ స్టాటిక్, రిటర్న్ టైప్ ఏంటి అంటే ఇంట్, రిటర్న్ టైప్ ఇంట్, మెథడ్ నేమ్ యాడ్. నేను ఇందులో పారామీటర్స్ ఇంట్ ఏ కామా ఇంట్ బి. సో ఇక్కడ నేను రిటర్న్ ఏ ప్లస్ బిని రిటర్న్ చేశా. అండ్ ఇంకొక మెథడ్ ని కూడా తీసుకుంటున్నా. ఇంకొక మెథడ్ ఏంటంటే పబ్లిక్ యాక్సెస్ స్పెసిఫైయర్ స్టాటిక్ యాక్సెస్ మోడిఫైయర్ ఇంట్ అనేది ఇంట్ రిటర్న్ టైప్. ఇక్కడ సబ్ట్రాక్షన్ ఇంట్ ఏ కామా ఇంట్ బి. సో రిటర్న్ ఏ మైనస్ బి. ఇక్కడ సేమ్ వేరియబుల్స్ కదా, మళ్ళీ ఎందుకు డిక్లేర్ చేశారు అనుకోవచ్చు. ఈ మెథడ్ వేరియబుల్స్ ఈ మెథడ్ లో, ఈ మెథడ్ వేరియబుల్స్ కి సంబంధం ఉండదు. సో డిఫరెంట్ మెథడ్స్ కాబట్టి డిఫరెంట్ వేరియబుల్స్ అన్నమాట అవి. ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నా. ఇంట్ ఎడిషన్ అనే వేరియబుల్ ఈక్వల్స్ టు యాడ్ 20, 10. సేమ్ ఇంట్ సబ్ట్రాక్షన్ అనే వేరియబుల్ అండ్ సబ్ట్రాక్షన్ మెథడ్ లో 20, 10. సేమ్ 20, 10 ని తీసుకుంటున్నాం. system.out.println ఎడిషన్ ని ప్రింట్ చేస్తున్నా. ఎడిషన్ సేమ్ system.out.println సబ్ట్రాక్షన్ వాల్యూని ప్రింట్ చేస్తున్నా. సో అవుట్పుట్ సో ఎడిషన్ సబ్ట్రాక్షన్. సో ఈ మెథడ్స్ వేరే క్లాసెస్ లో కానీ సేమ్ క్లాస్ లో ఎక్కడన్నా యూజ్ చేయాలి అనుకుంటే మళ్ళీ జస్ట్ కాల్ చేసుకుంటే సరిపోయింది, లాజిక్ మొత్తం రాయాల్సిన అవసరం లేదు. సో అంటే కోడ్ ని రీయూజ్ చేసుకోవడానికి అండ్ లైన్స్ ఆఫ్ కోడ్ ని రెడ్యూస్ చేసుకోవడానికి మెథడ్స్ ని యూజ్ చేసుకుంటాం. సో ఇలా మెథడ్ రాయడం వల్ల మనకి లాజిక్ లైన్స్ ఆఫ్ కోడ్ తగ్గుతుంది అండ్ కోడ్ ని రీయూస్ కూడా చేసుకోవచ్చు. మాడ్యులారిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మాడ్యులారిటీ మీన్స్ ఈ పెద్ద ప్రోగ్రామ్ ని స్మాల్ పార్ట్స్ గా డివైడ్ చేసుకున్నాం కదా, ఎడిషన్ అని సబ్ట్రాక్షన్ అని. సో ఇలా స్మాల్ పార్ట్స్ గా డివైడ్ చేసుకొని ఈజీగా రాయొచ్చు అన్నమాట, అర్థమయ్యేలాగా. మెథడ్స్ రాయడం వల్ల కోడ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఎడిషన్ చేస్తున్నాం, సబ్ట్రాక్షన్ చేస్తున్నాం, ఈజీగా చూడగానే ఈజీగా అర్థమవుతుంది అన్నమాట బిగినర్స్ కి కూడా. అంటే ఈ కోడ్ ఎలా రాయాలి అనేది తెలియని వాళ్ళకి కూడా ఈజీగా అర్థమవుతుంది. సో దీనికోసం మెథడ్స్ యూజ్ చేస్తాం. ఈ కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, జావా సింపుల్ గా నేర్చుకోవాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి కోడ్ విత్ జావా.